గణపతి బప్ప మోరియా నినాదాలతో హైదరాబాద్ హోరెత్తనుంది. వినాయకుడికి వీడ్కోలు పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ఆల్మోస్ట్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తుంది. సిటీలోని గల్లీ గల్లీలో కొలువుదీరిన గణనాథులను నిమజ్జనం చేసేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్తో పాటు సిటీలోని చాలా ప్రాంతాల్లో నిమజ్జనం కోలాహలంగా సాగనుంది. సో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? మధ్యాహ్నం 1:00 లోపే నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఏముంది అప్డేట్స్ ఏంటి? సౌజన్య, సుమారుగా గత 9 రోజులుగా విశిష్టమైనటువంటి పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన సమయం కూడా దగ్గర పడింది. ముఖ్యంగా ఏదైతే ఈ ఖైరతాబాద్ మహాగణపతి సుమారుగా 70 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక మహాగణపతి అటు యావత్ తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఈ మహాగణపతికి సంబంధించి ఈ శోభయాత్ర కార్యక్రమం కూడా రేపు ఉదయం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నిన్న అర్ధరాత్రి వరకు కూడా భక్తులకు దర్శనానికి అనుమతించినటువంటి కమిటీ సభ్యులు ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ భక్తులకు దర్శనాన్ని ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ నిర్మాణాలు అంటే గతంలో ఈ వినాయక మండపంతో పాటుగా కూడా అవసరమైనటువంటి ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కావచ్చు, పూర్తిగా ఇక్కడ భక్తులు వచ్చేటటువంటి ఈ క్యూ లైన్ల కోసం తొలగిస్తారు. దాంతో పాటుగా కూడా ప్రస్తుతం మహాగణపతిని తరలించేందుకు అవసరమైనటువంటి టస్కర్ను కూడా అంటే ప్రతి ఏడులాగే ఈసారి కూడా అటు విజయవాడ నుంచి తీసుకొచ్చినటువంటి టస్కర్ కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉన్నది. ఆ టస్కర్ని కూడా అంటే వినాయకుడిని ఈ భారీ ఆకారం ఉన్నటువంటి వినాయకుడిని అలాగే సుమారుగా 70 టన్నుల వరకు ఉండేటటువంటి ఈ వినాయకుడు బరువు మోసేందుకు అలాగే దాన్ని తట్టుకునే విధంగా అవసరమైన విధంగా సుమారుగా 30 టన్నుల ఐరన్తో కూడా ఈ టస్కర్ని ఇప్పటికే వెల్డింగ్ చేసి సిద్ధంగా ఉంచారు. దాంతో పాటు కూడా పూర్తిగా ఈ పూలు అలాగే డెకరేషన్ చేసి ఉంచారు. అలాగే ఈరోజు నైట్ సుమారుగా 11:30 తర్వాత జరిగేటటువంటి కలశం పూజ తర్వాత ఈ మహాగణనాథుడిని భారీ క్రేన్ ద్వారా ఈ మహాగణనాథుడిని కదిలిస్తారు. ఈ మహాగణనాథుడిని కదిలించిన తర్వాత ఈ టస్కర్ పైకి ఎక్కించేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. అయితే ఈ టస్కర్ పైకి ఎక్కించేటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ విగ్రహం చుట్టూ ఉన్నటువంటి ఈ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా సిబ్బంది అంతా ఈ నిర్మాణాలను తొలగించేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. అలాగే ఈ భారీ విగ్రహాన్ని తీసుకెళ్లడంతో పాటుగా కూడా మరొక టస్కర్ని కూడా మొత్తం 2 టస్కర్లను ఏర్పాటు చేస్తారు. ఎప్పుడులాగే ఈ మహాగణపతితో పాటుగా కూడా పక్కనే ఉన్నటువంటి విగ్రహాలు కూడా అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. మహాగణపతికి ఇరువైపులా కూడా కొన్ని విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అలాగే పూరి జగన్నాథుడి విగ్రహాలతో పాటు కూడా అటు లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి అలాగే గజ్జలమ్మ తల్లి విగ్రహాలను కూడా ముందుగా ఏర్పాటు చేసినటువంటి ఒక టస్కర్లో ఈ విగ్రహాలను కూడా ముందుగా నడిపిస్తుంటారు. అలాగే వెనకాల ఉన్నటువంటి ఒక భారీ టస్కర్లో ఈ మహాగణపతి విగ్రహాన్ని కూడా తరలిస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో ఈ పూర్తిగా అటు యంత్రాంగం అంతా కూడా అటు పోలీసులతో పాటుగా కూడా అటు ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు అలాగే షీ టీమ్కి సంబంధించినటువంటి పోలీసులతో పాటుగా కూడా అటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అలాగే వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు అవసరమైనటువంటి పూర్తి చర్యలు కూడా చేపట్టారు. సుమారుగా మనం ప్రస్తుతం ఏదైతే మండపం ఉన్న దగ్గర నుంచి కూడా మొదలుకున్నట్టయితే ఇక్కడ నుంచి అటు మీరా టాకీస్ నుంచి మొదలుకొని మీరా టాకీస్ నుంచి అలాగే టెలిఫోన్ భవన్ ఆ తర్వాత తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా కూడా అలాగే పక్కన ఉన్నటువంటి సెక్రటరీ ఆడుకున్నటువంటి రోడ్డు మార్గం ద్వారా కూడా ఈ మహాగణపతిని కూడా శోభయాత్ర కొనసాగుతుంది. భారీ భక్తులతో అంటే సుమారు కొన్ని వేల మంది భక్తులు అలాగే భారీ బందోబస్తుతో ఈ శోభయాత్ర కూడా అంగరంగ వైభవంగా కూడా కొనసాగుతున్నది. ముఖ్యంగా ఈ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఈ శోభయాత్రలో భాగంగా కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ఈ శోభయాత్ర కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. కేవలం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో విగ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి ఈ భారీ విగ్రహాన్ని శోభయాత్ర మాత్రం కన్నుల పండుగ నిర్వహిస్తారు.